ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రపంచ క్రికెట్ అభిమానులకి ఎక్కడా లేని థ్రిల్తో పాటు మంచి మజానిస్తుందనే చెప్పుకోవాలి. అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ ఐపీఎల్ లిటరల్లీ దుమ్ము దులిపేస్తుంది. కేవలం కంప్లీట్ అయింది 32 మ్యాచ్లే, అయితేనేం 50 మ్యాచ్లు సరిపడా రికార్డ్స్ అన్నీ నమోదయ్యాయి. ఆల్మోస్ట్ నియర్లీ 550 సిక్స్లు, ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 సిక్స్లు, అలానే ప్రతి 14 బంతులకి ఒక సిక్స్, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. సో ఈ రికార్డ్స్ బ్రేకింగ్ వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఈసారి పాయింట్స్ టేబుల్లో కూడా తొలి నుండే మిరాకిల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ తమ సునామీ బ్యాటింగ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే సిఎస్కే తమ మైండ్ గేమ్తో ప్రత్యర్థిని కట్టడి చేస్తుంది. అలానే కేకేఆర్ అయితే ఆల్రౌండ్ షోతో అదరగొట్టేస్తుంది. అయితే టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విజయాలతో సైలెంట్గా తమ పని తమ చేసుకుపోతుంది. ఈ వీడియో టైంకి 32 మ్యాచ్లు కంప్లీట్ అవగా పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 6 గెలిచి కేవలం 1 మాత్రమే ఓడి టాప్లో ఉంటే, కేకేఆర్ సెకండ్ స్పాట్లోను, అలానే సిఎస్కే థర్డ్ స్పాట్లో, మన ఎస్ఆర్హెచ్ ఫోర్త్ స్పాట్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేస్కు ముందున్నాయి. అయితే ఇలాంటి మజాని ఏం కొదువు లేకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉర్రూతులూగించడానికి ఎల్ఎస్జీ మరియు లక్నో సూపర్ జైంట్స్లు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని ఆడనున్నాయి. ఏప్రిల్ 19న రాత్రి 7:30 నుండి ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్గా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో సిఎస్కే ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఎల్ఎస్జీకి ఈ మ్యాచ్ విజయం చాలా 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 కీలకమని చెప్పుకోవాలి. అలానే సిఎస్కే కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రూట్కు ఇంకొద్దిగా దగ్గరగా సిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్టేడియం గురించి, అలానే పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, రివ్యూ మరియు ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే కీ ప్లేయర్స్ ఎవరు, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే, ఎకానా క్రికెట్ స్టేడియం దీన్ని 2017లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 50,000గా ఉంటుంది. అలానే ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్ ఫేవర్ డెఫినెట్లీ ఉంటుంది అనటంలో సందేహం లేదు. అయితే సిఎస్కేకి ఆడియన్స్ ఎక్కడికి వెళ్ళినా వస్తారని తెలిసిన విషయమే. అయితే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. బోత్ సైడ్స్ వచ్చేసరికి 65 నుంచి 68 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేసరికి 72 నుంచి 75 మీటర్స్ గాను, అలాగే బ్యాక్ సైడ్స్ వచ్చేసరికి 58 నుంచి 62 మీటర్లు గాను ఉండనున్నాయి. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఎకానా క్రికెట్ స్టేడియం అంటేనే ఫ్లాట్ వికెట్గా ఉంటుంది. ఇనిషియల్గా స్లో బౌలర్స్కి హెల్ప్ అవుతుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యేది కొద్దీ స్పిన్నర్స్కి అసిస్టెన్స్ అవుతుంది. అంతేకాక ఈ గ్రౌండ్లో మ్యాక్సిమం వికెట్స్ స్పిన్నర్స్ పడగొట్టారు. అలానే యావరేజ్ స్కోరింగ్ గ్రౌండ్ కూడా. వెదర్ రిపోర్ట్ చూస్తే సమ్మర్ సీజన్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. సో వర్షాలు పడటం, మ్యాచ్లు ఆగిపోవడం, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే ఉండవని చెప్పుకోవాలి. అయితే టూ మచ్ హాట్గా ఉండడం మాత్రం పక్కా. బట్ మ్యాచ్ నైట్ టైం కాబట్టి కూల్గానే ఉంటుంది. మ్యాచ్ టైంలో మార్నింగ్ అయితే టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు. మ్యాచ్ టైంలో టెంపరేచర్ మాత్రం 23 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చని అంచనా. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే, లైవ్ వచ్చేసరికి టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోను, అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే మాత్రం ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాలో వాచ్ చేయవచ్చు. అయితే ఫైనల్గా ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ గ్రౌండ్లో ఎక్కువ మొత్తంలో అయితే మ్యాచెస్ అయితే జరగలేదు. ఎందుకంటే దీన్ని 2017లోనే కదా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి. ఇప్పటి వరకు 10 ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే జరిగాయి. వీటిలో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 6 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు దీనిలో ఆఫ్ అంటే 3 మాత్రమే గెలిచారు. ఒకటి మాత్రం నో రిజల్ట్గా ఉండిపోయింది. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 199 ఫర్ 8 వికెట్స్గా ఎల్ఎస్జీ పేరటే ఉంది. లో స్కోర్ కూడా ఎల్ఎస్జీ పేరటే 108 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 160 పరుగులుగా, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ పరుగులు చూస్తే 146 పరుగులుగా ఉంది. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ గెట్ వచ్చేకి 8 మ్యాచ్ల్లో గాను కేఎల్ రాహుల్ 272 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. అయితే హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసరికి మాత్రం రవి బిష్ణోయ్ 10 ఇన్నింగ్స్లో 12 వికెట్స్తో ఫస్ట్లో ఉన్నాడు. సో ఈ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్గా ఇక్కడ 3 మ్యాచ్లు ఆల్రెడీ ఆడేసింది. ఫస్ట్ 2 గెలిచింది పీబీకేఎస్ మరియు జీటీల మీద. బట్ రీసెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా హోమ్ గ్రౌండ్లోనే ఎల్ఎస్జీకి దెబ్బ పడిపోయింది. ఈ మ్యాచ్లో గెలుపుతో ఎల్ఎస్జీ మళ్ళీ రేసులోకి రావాల్సి ఉంది. ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. టోటల్గా ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు జరిగితే
ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 1 మాత్రమే గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 199 ఫర్ 8 వికెట్స్గా ఎల్ఎస్జీ పీరియడ్ ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 130కి ఆల్ అవుట్ అయింది జీటీ ఈ సీజన్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ సీజన్ వచ్చేసరికి 176 గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 156 పరుగులుగాను ఉంది. ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో మోస్ట్ రన్స్ కేఎల్ రాహుల్ 3 ఇన్నింగ్స్లో కలిపి 87 రన్స్ కొట్టాడు. అలానే హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసరికి యాష్ ఠాకూర్ 6 వికెట్లతో ఉన్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేఎల్ రాహుల్, రవి బిష్ణోయ్ మంచి కీ ప్లేయర్స్, ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయని. అలాగే యాష్ ఠాకూర్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాడు కాబట్టి సో వీళ్ళే కీ ప్లేయర్స్ కానున్నారు ఈ ముగ్గురు అయితే ఎల్ఎస్జీ మరియు సిఎస్కేల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య టోటల్గా 3 మ్యాచ్లు జరిగితే ఒకటి ఎల్ఎస్జీ, ఒకటి సిఎస్కే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ఉండిపోయింది. సో ఈ మ్యాచ్ గెలిచిన టీం వచ్చేసరికి ఆధిపత్యం సాధిస్తుంది, ఒకరి మీద ఒకరని చెప్పుకోవాలి. ఇక అయితే ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 పరిశీలిస్తే అయితే ఎల్ఎస్జీ సిఎస్కే ఇద్దరు టీమ్స్ మొన్న సండే డబుల్ ధమాకా మ్యాచ్ల్లో ఇద్దరు వేరు టీమ్స్తో ఆడారు. ఆ మ్యాచ్లో ఎల్ఎస్జీ దారుణంగా కేకేఆర్ చేతిలో ఓడింది. ఓటమితో ఎల్ఎస్జీ ఈ మ్యాచ్కి సిద్ధమైంది. అయితే సిఎస్కే ముంబై మీద ఒక అద్భుత విజయం నమోదు చేసి ఈ మ్యాచ్ గాను ఆడనుంది. అయితే ఎల్ఎస్జీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో ప్రీవియస్ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. బ్యాటింగ్లో 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేసింగ్లో మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది కేకేఆర్కి. ఐ థింక్ బిలో 16 ఓవర్ల లోపే కొట్టేశారు కేకేఆర్ చేసింగ్లో. అయితే 2 వికెట్లు మాత్రమే ఎల్ఎస్జీ బౌలర్స్ కేకేఆర్ పడగొట్టారు. ప్రీవియస్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ యొక్క టాక్టిక్స్ అయితే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. డీసెంట్ బౌలర్ అయిన నవీన్ ఉల్-హక్ను పక్కన పెట్టి గబ్బా హీరో అయిన షమార్ జోసెఫ్ను ఆడించడం అనేది ఫెయిల్ అయిపోయింది. అలానే జోసెఫ్ మంచి ప్లేయర్ కాదని నేను చెప్పను, దీని మీనింగ్ అయితే అది కాదు, బట్ లక్ యాడ్ అవ్వలేదని చెప్పుకోవాలి. అలానే యాష్ ఠాకూర్, అర్షద్ ఖాన్ ఇద్దరు కూడా 4 ఓవర్లో హాఫ్ సెంచరీ రన్స్ ఇచ్చేశారు. సో వీళ్ళ ఎకానమీ పరంగా కేర్ఫుల్గా వేయకపోతే ఎల్ఎస్జీ ఫ్రంట్ ఫుట్లోకి రావడం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇక అయితే రవి బిష్ణోయ్ ఇంప్రెసివ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. అయితే మోషన్ ఖాన్ అదరగొట్టేశాడు మొన్న మ్యాచ్లో. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాంటి కీ బౌలింగ్ ఎల్ఎస్జీకి చాలా అవసరమని చెప్పుకోవాలి. కృణాల్ పాండ్యా నిన్న మ్యాచ్ మినహాయిస్తే సూపర్ టచ్లో ఉన్నాడని చెప్పుకోవాలి. వీళ్ళ బౌలింగ్ యూనిట్లో పెద్దగా అయితే మార్పులు ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. ఇక ఒకే మ్యాచ్ కానీ బేస్ చేసుకొని షమార్ జోసెఫ్ని పక్కన పెట్టి మళ్ళీ నవీన్ ఉల్-హక్ను ఆడించడం అయితే జరగకపోవచ్చు. ఇక తర్వాత బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే డికాక్ గత 2 మ్యాచ్ల నుండి ఫెయిల్ అవుతున్నాడు. ఐ థింక్ ఈ ప్లేస్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కేల్ మేయర్స్ని ఆడిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మయాంక్ యాదవ్కి గాయపడ్డాక నవీన్ ఉల్-హక్ను బెంచ్ మీద కూర్చోపెట్టాక ఎల్ఎస్జీ బౌలింగ్ అయితే కొంచెం వీక్గా కనబడుతుంది. కేల్ మేయర్స్ అటాకింగ్గా ఆడటమే కాదు 2-3 ఓవర్లు బెస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. సో ఇతను ఖచ్చితంగా ఎల్ఎస్జీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాడని చెప్పుకోవాలి. అలానే కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ వర్స్ట్గా ఉంది. బట్ నిన్న మ్యాచ్లో ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఐ థింక్ 145 స్ట్రైక్ రేట్ అనుకుంటా. బట్ లాంగ్ ఇన్నింగ్స్గా అయితే దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. వెంట 2 మ్యాచ్లు ఓడి ఉన్న ఎల్ఎస్జీకి రాహుల్ ఫామ్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనుంది. ఇక దీపక్ కూడా వరస్ట్ ఇన్ ఫామ్. ఇతని ప్లేస్లో ఆడించిన దేవదత్ పడికల్ ఇంప్రెసివ్గా అయితే ఆడలేదు. సో ఈ ప్లేస్కి వేరే బ్యాకప్ బ్యాటర్ని ఆడించకపోతే ఎల్ఎస్జీకి ఇంకా బ్యాక్ఫుట్లోకి వెళ్ళొచ్చు. ఒక ఆప్షన్ ఉంది బ్యాకప్గా, పరేక్ మాన్కాండ్ బెస్ట్ మూవ్ అని చెప్పుకోవాలి. ఆయుష్ బదోని మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఒక మాల ప్రమోషన్ ఇచ్చి ఆ ఫస్ట్ డౌన్లో ఆడించితే మంచి సొల్యూషన్ అనే చెప్పుకోవాలి. ఇక తర్వాత ఫినిషర్గా, మిడిల్ ఆర్డర్గా మార్కస్ స్టైనిస్, నికోలస్ పూరన్ వేరే లెవెల్లో పెర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళే మరోసారి వీళ్ళ బ్యాటింగ్లో మాత్రం కీ రోల్ ప్లే చేయనున్నారనే చెప్పుకోవాలి. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ ఉండొచ్చు. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ 11 ఏదో పరిశీలించేద్దాం. ముందుగా కేల్ మేయర్స్, కేఎల్ రాహుల్, పరేక్ మాన్కాడ్, ఆయుష్ బదోని, మార్కస్ స్టైనిస్, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోషన్ ఖాన్, షమార్ జోసెఫ్, యాష్ ఠాకూర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా దీపక్ హూడా, అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్, అర్షద్ ఖాన్ ఇలా ఉన్నారు. అయితే ఇక చివరిగా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయిన సిఎస్కే స్టంప్స్ వెనక గేమ్ చేంజర్ మైండ్ గేమ్తో మ్యాచ్ల స్వరూపాలను మార్చే మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ముంబై మీద విజయం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు. రోహిత్ సెంచరీ లాస్ట్ దాకా నాట్అవుట్గా ఉన్నా సిఎస్కే గెలిచింది. ఇదే ధోని తంత్రం అని చెప్పాలి. సిఎస్కే అంటే బ్యాటింగ్లో విరక్ కొట్టేస్తుంది, బౌలింగ్లో దున్నేస్తున్నా అని చెప్పలేం. ఎందుకంటే ఆల్రౌండ్ షోతో అదరగొట్టేయటమే అలా తంత్రం అని చెప్పాలి. ప్రీవియస్ మ్యాచ్లో గేమ్ చేంజర్ మాత్రం మతీషా పతిరానా 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ఇచ్చాడు. అన్బిలీవబుల్ స్పెల్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి సిఎస్కే వైపు టర్న్ చేసేసాడు. సో ఎల్ఎస్జీకి ఇతని విషయంలో అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఇతను ఎడితిరిగి పవర్ ప్లేలో బౌలింగ్ చేయడు కాబట్టి సో ఎల్ఎస్జీ గట్టిగా థింక్ చేసి పవర్ ప్లేలో అటాకింగ్గా బ్యాటింగ్ చేసి ఒక 70 నుంచి 80 రన్స్ వరకు కొట్టగలిగితే ఎల్ఎస్జీ కమాండింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు.
తుషారా దేశపాండే కూడా ఎకానమీ పరంగా చాలా ఇంప్రెసివ్గా కనబడుతున్నాడు ఈ సీజన్లో. అలానే శార్దుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్లతో పేస్ అటాక్ అయితే ఇంప్రెసివ్గానే కనబడుతుంది. ఓవరాల్గా ఇంకా జడేజా ముంబై ఇండియన్స్ మీద మినహాయిస్తే టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అలానే బ్యాకప్ స్పిన్నర్గా మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీతో బాగానే ఉంది. ప్రీవియస్ మ్యాచ్లో లేని దీపక్ చాహర్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అయితే కనబడుతుంది. ఇక బ్యాటింగ్ యూనిట్లో మాత్రం మొన్న ఓపెనింగ్లో చేసిన చేంజ్ అయితే అంతగా కలిసి రాలేదు సిఎస్కేకి. హోమ్ గ్రౌండ్ కాబట్టి రెహానే ఏమన్నా ఆడించాలని చెప్పి ప్లాన్ చేసి పెట్టారేమో కానీ అదైతే మాత్రం ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పాలి. సచిన్, రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్లు ఆడితేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ప్రిధంలో బ్యాటింగ్ చేశాడు. ముంబై మీద ఐ థింక్ 40 బాల్లోనే అనుకుంటా 69 రన్స్ కూడా కొట్టాడు. అలానే శివన్ దుబే కన్సిస్టెంట్ బ్యాటర్గా చితక కొట్టేస్తున్నాడు. మెయిన్లీ తను కొట్టే సిక్స్లు అయితే నెక్స్ట్ లెవెల్. ఎలాంటి సిక్స్లు కొట్టే శివన్ దుబేనే. ధోని కొట్టిన సిక్స్లు చూసి మైండ్ బ్లాక్ అయింది. దుబేకి అలాంటి హార్డ్ హీటింగ్ సూపర్ ఫినిష్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఇక అయితే డారెల్ మిచెల్ అయితే స్ట్రైక్ రేట్ పరంగా విషయంలో కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో ఉన్నాడు. తొలి నుండి ఇతను గేర్స్ మార్చి కనుక బ్యాట్ విసరకపోతే ప్లేస్లో గల్లంతగానే ఉంది ఈ ప్లేస్. అయితే ఇక బ్యాటింగ్ బ్యాకప్గా షేక్ రషీద్, మొయిన్ అలీలతో బాగానే ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్గా వీళ్ళ లెవెల్ పరిశీలిస్తే సచిన్, రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, తుషారా దేశపాండే, దీపక్ చహర్, మతీషా పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి, నిషాంత్ సింధు, సమర్జిత్ సింగ్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఐపీఎల్ స్టాట్స్ ఈ గ్రౌండ్లో చూశాక, వీళ్ళ కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, అలాగే ఇలా ప్లేయింగ్ లెవెల్ను చూశాక సిఎస్కే యొక్క విన్నింగ్ పర్సంటేజ్కి 55% గాను, ఎల్ఎస్జీ యొక్క విన్నింగ్ పర్సంటేజ్కి 45% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఉంచుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.